ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. సో ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్ కి ఎవరైతే అప్లై చేసుకున్నారో సో మీ అందరికి కూడా ఒక సూపర్ అండ్ బంపర్ న్యూస్ అండి. జస్ట్ మనకి ఇంతకు ముందే రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. సో ఏపీ అండ్ తెలంగాణ లిస్ట్ 1 అయితే వచ్చేసింది అనమాట. సో ఆ లిస్ట్ 1 లో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ లిస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఇప్పుడు వచ్చిన అప్డేట్ కాబట్టి ఎక్కువ మంది తెలియకపోవచ్చు. వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సో యాక్చువల్ గా మనకు రిజల్ట్స్ విత్ ఇన్ 2 days లో వస్తాయని చెప్పేసి నిన్న నేను ఒక వీడియోలో చెప్పాను అనమాట. కాకపోతే ఆ వీడియో కింద చాలా మంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తారనమాట. లైక్ మీరు వ్యూస్ కోసం చేస్తున్నారు, రిజల్ట్స్ రావు అని చెప్పేసి. సో వాళ్ళందరినీ కూడా పక్కన పెడితే కనుక నేను చెప్పిన విధంగానే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ జీడీఎస్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఇక చూడండి ఇక్కడ. సో జీడీఎస్ వెబ్సైట్ ఇది చూడండి. సో ఒక స్క్రోలింగ్ ఇచ్చారు కదా, చూడండి. జీడీఎస్ ఆన్ ఇన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ July 2024 లిస్ట్ 1 ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ ఫర్ సర్కిల్స్. చూడండి, లిస్ట్ 1 ఎవరికి వచ్చిందంటే ఏపీకి వచ్చింది, అలాగే అస్సాంకి వచ్చింది, ఢిల్లీకి వచ్చింది, గుజరాత్కి వచ్చింది, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్. ఓకేనా? రిజల్ట్స్ ఆఫ్ ది అదర్ సర్కిల్స్ విల్ బి రిలీజ్డ్ షార్ట్లీ. రిమైనింగ్ వాళ్ళకు ఆ తర్వాత అనౌన్స్మెంట్ చేసి చెప్పారనమాట. సో ఏపీ లిస్ట్ ఇది అనమాట. చూడండి, ఏపీ లిస్ట్ ఇది. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ July, Andhra Circle list 1. These shortlisted candidates should get their documents verified through the division head mentioned against their name on or before 3/9. So next month 3 లోపల మీ డాక్యుమెంట్స్ అనేది మీరు వెరిఫై చేయించుకోవాలన్నమాట. సో మీ పేరు ఎదురుగా సో నేమ్ ఇచ్చినారు అనమాట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది చూడండి. డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్ అమలాపురం డివిజన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? సో వీళ్ళతో మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నమాట. సో లిస్ట్ 1 లో మనకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారని చూస్తే కనుక చూడండి, ఇంకొక పాయింట్ ఇక్కడ చూడండి. ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్స్. సో మీ సర్టిఫికేట్స్ అని ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అండ్ 2 set of సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్. ఓకే. సో ఓవరాల్ మనకు 37 పేజెస్ అయితే ఉన్నాయి. ఒకసారి 37th పేజ్ చూద్దాం ఎంతమంది ఉన్నారని చెప్పేసి. ఫస్ట్ లిస్ట్ లో మనకు 1355 మెంబర్స్ అయితే వచ్చారనమాట. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు SMS కానీ లేకపోతే ఈమెయిల్ కానీ ఆల్రెడీ పంపించారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది ఏపీ లిస్ట్. ఇది వచ్చేసి టీఎస్ లిస్ట్ అనమాట. చూడండి, తెలంగాణ సర్కిల్. ఓకేనా? సో తెలంగాణలో మనకి ఎంతమంది ఫస్ట్ లిస్ట్ లో వచ్చారని చూస్తే కనుక 980 మెంబర్స్ వచ్చారు. ఓకే. నువ్వు ఈ 2 PDFs కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.